Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new work from home opportunity at Cognitus. సో ఇక్కడ రోల్ నేమ్ వచ్చేసి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్. కాక్టస్ వాళ్ళైతే ఈ రోల్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్, లొకేషన్ మన ఇండియాలోనే. ఇక్కడ జాబ్ టైప్ వచ్చేసి పొజిషన్, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం. అండ్ ఇక్కడ రిమోట్ పొజిషన్, ఇది కంప్లీట్గా రిమోట్ పొజిషన్. ఇక్కడ క్లియర్గా చూడండి మీరు, ఎస్ అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం కాక్టస్ ఓవర్వ్యూ చూద్దాం. Cognitus is a remote first organization and we embrace and accelerate from anywhere culture. You may be required to travel to our Mumbai office based on business requirements or for company team events. ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే ముంబైకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఆర్ ఎనీ అదర్ టీమ్ ఈవెంట్స్ ఉన్నా కూడా ముంబైకి అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే 18+ ఉంటే మాత్రం మనమైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఇక్కడ మనమైతే ఇక్కడ చూడండి, 9 hours షిఫ్ట్, వర్కింగ్ ఎనీ 5 days ఏ వీక్ ఇంక్లూడింగ్ వీకెండ్స్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే 9 hours అయితే పర్ డేకి 9 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మనమైతే ఇన్బౌండ్ కస్టమర్ రిక్వెస్ట్స్ కాల్స్ అయితే వస్తాయి, లైక్ ఈమెయిల్స్ ఆర్ అదర్ సిఆర్ఎం, వీటికైతే రెస్పాండ్ అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఓనర్షిప్ తీసుకోవాలి కస్టమర్ ఎక్స్పీరియన్స్లో అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిసిజన్ టు బై, రీన్యూ ఆర్ ఎక్స్పాండ్ సర్వీసెస్, ఇవన్నీ అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓనర్షిప్ అయితే తీసుకోవాలి. అండ్ స్ట్రాంగ్ టీమ్ వర్క్ అయితే ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి. అండ్ ఆల్సో సేమ్ లైక్ అదర్ జాబ్కి కావాల్సినవి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద డే షిఫ్ట్, ఓన్లీ క్యాండిడేట్ హూ ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ డ్యూరింగ్ ద డే ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. డే షిఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళకే ఇదైతే ఛాన్స్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు టైం 5 AM to 8 PM. ఈ టైమింగ్లో వాళ్ళైతే ఏ షిఫ్ట్ అయినా ఇస్తారు. వర్కింగ్ డేస్ 5 days ఉంటాయి. ఏ షిఫ్ట్కి అయినా మనం రెడీగా ఉండాలి, నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు ఇందులో. అండ్ కమింగ్ టు ద జాబ్ డీటెయిల్స్, మనమైతే కస్టమర్ కావాల్సిన నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ని చాలా బాగా అర్థం చేసుకొని వాళ్ళకి అయితే బెస్ట్ రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకైతే బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, డెలివరీస్ అయితే చేస్తూ ఉండాలి. అండ్ ఇన్బౌండ్ సపోర్ట్ టికెట్స్కి అయితే రెస్పాండ్ అవుతూ ఉండాలి. అండ్ కస్టమర్స్ రిసీవ్ చేసుకోవాలి టైమ్లీ వైజ్. అండ్ వాళ్ళకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతూ ఉండాలి మనం చెప్పే రెస్పాండ్తో. అండ్ మీటింగ్స్ ఉంటాయి, ఎక్సిట్స్ ఉంటాయి, SLAs ఉంటాయి, వాటన్నిటిని కూడా మనమైతే రిజల్యూషన్ చేస్తూ ఉండాలి అన్నమాట. అండ్ ఇక్కడ కస్టమర్స్ నీడ్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాంటిసిపేట్ చేస్తూ వాళ్ళకి సర్ఫేస్ అయితే ఇస్తూ ఉండాలి. అండ్ ట్రబుల్ షూట్స్ ఉంటాయి, వాటిని కూడా రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎస్కలేట్ చేస్తూ ఉంటారు టికెట్స్ని, వాటిని కూడా మనమైతే ఎస్కలేట్ చేస్తారు, వాటిని కూడా రిజాల్వ్ చేస్తూ ఉండాలి. సో మీకైతే ఇక్కడ కమింగ్ టు క్వాలిఫికేషన్, అండ్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. 0 ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే కస్టమర్ సర్వీస్లో ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో మ్యాండేటరీగా ఉండాలి. అండ్ కొలాబరేటివ్ స్పిరిట్ అండ్ కెన్ వర్క్ సీమ్లెస్లీ అక్రాస్ టీమ్స్ అండ్ ఫంక్షన్స్ టు రిజాల్వ్ స్టికీ సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ ఇంటర్కల్చరల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే, బిఫోర్ అప్లయింగ్ ప్లీజ్ ఎన్ష్యూర్ యూ మీట్ ద రోల్ రిక్వైర్మెంట్స్ లిస్టెడ్ అబౌవ్ అండ్ హ్యావ్ లీగల్ ఆథరైజేషన్స్ టు వర్క్ ఇన్ ద కంట్రీ. ఈ పైన ఇచ్చినవన్నిట్లో మీకైతే లీగల్గా వర్క్ చేసే ఉంటుందా లేదా, లైక్ మీరు ఇండియా వాళ్ళైతేనే అప్లై చేయాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదంతా. అండ్ ఇదైతే నేను ఇస్తాను కింద లింక్, అప్లై చేయండి, నచ్చితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. ఈ రోల్కి తగ్గట్టుగా రెజ్యూమ్ ఎడిట్ చేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అలా అయితేనే మీ రెజ్యూమ్స్ అనేవి షార్ట్ లిస్ట్ అవుతాయి. అంతే, థ్యాంక్ యూ.